కాంగ్రెస్ పార్టీకి ఆ జిల్లా కంచుకోట. బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు అక్కడ పార్టీ సీనియర్స్. దశాబ్దాలుగా వారి ఆధిపత్యమే సాగుతుంది అక్కడ. చాప కింద నీరులా పార్టీ సీనియర్లకు చెక్ పెట్టే ప్రయత్నం జరుగుతుందే. డిసిసి నియామకాలే దీనికి సంకేతమా? సీనియర్ల హవాకు బ్రేకులు వేయడంలో సీఎం సక్సెస్ అయినట్లేనా? మరింతకీ ఎక్కడా ఈ రాజకీయం? ఎవరా సీనియర్లు? ఏమా కదా? లెట్స్ వాచ్. అందరికందరే కోమటిరెడ్డి బ్రదర్స్, కుందూరు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దివంగత నేతలు రామరెడ్డి దామోదర్ రెడ్డి, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి లాంటి సీనియర్లు దశాబ్దాలుగా నల్గొండ జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పారు. ఇందులో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వారసురాలు కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉంటే, దామోదర్ రెడ్డి తనయుడు సర్వోత్తమ్ రెడ్డి ఇప్పుడిప్పుడే పట్టు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. కుందూరు జానారెడ్డి తన ఇద్దరు తనయులను చట్టసభల్లోకి పంపారు. జానారెడ్డి కూడా ప్రభుత్వానికి పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ పాలిటిక్స్ లో యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. ఇక మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రులుగా కొనసాగుతూ ఆధిపత్యం కోసం తమ ప్రయత్నాల్లో తామున్నారు. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం అధిష్టానంతో పోరాటం సాగిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో సుమారు 30 ఏళ్లుగా ఈ సీనియర్ నేతల పొలిటికల్ స్టైల్ ఇది. నల్గొండ సీనియర్ల ఆధిపత్యానికి చెక్ పెట్టడంలో సక్సెస్ అవుతూ వస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్. ఒకప్పుడు సీనియర్ల సొంత సెగ్మెంట్లకు తోడు పక్క నియోజకవర్గాల్లో కూడా ఆధిపత్యం సాగించేవారు. ఇప్పుడు ఆ సంప్రదాయానికి సీఎం స్వస్తి పలికారు. 2023 ఎన్నికల సాక్షిగా సీనియర్ల హవా తగ్గించేశారు. భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాల్లో మంత్రి కోమటిరెడ్డికి పట్టుంది కాబట్టి టికెట్ల విషయంలో ఆయన చెప్పిందే చెల్లుబాటు అవుతుందని భావించారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. కోమటిరెడ్డి సిఫార్సు లేకుండానే టికెట్ల కేటాయింపు జరిగింది. అంతేకాదు భువనగిరి, నకిరేకల్ టికెట్ల విషయంలో అధిష్టానం ఫైనల్ చేసిన అభ్యర్థులను కోమటిరెడ్డి వ్యతిరేకించినా ఆయన ఆక్షేపణలను అధిష్టానం పట్టించుకోలేదు. రేవంత్ నిర్ణయమే ఫైనల్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో గతంలోలా సీనియర్ మాట పెద్దగా నడవడం లేదన్న టాక్ నడుస్తోంది. సీనియర్ల ప్రతిపాదన, సిఫార్సు లేకుండానే నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం వారి ఆధిపత్యాన్ని తగ్గించినట్లయింది. సీఎం అనుచరులైన బండ్రు శోభారాణి, పటేల్ రమేష్ రెడ్డి, ఆయన బంధువు గుత్తా అమిత్ రెడ్డికి కార్పొరేషన్ పదవులు దక్కడం సీనియర్లకు మింగుడు పడని అంశంగా మారింది. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పార్టీ నుంచి దొబ్బయ్యని తీవ్ర వ్యాఖ్యలు చేసిన అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం లాంటి అంశం కూడా పార్టీలో రేవంత్ రెడ్డికి ఉన్న పట్టు గట్టిదని నిరూపించింది. ఇక తాజాగా డిసిసి నియామకాల అంశం కూడా నల్గొండ జిల్లా సీనియర్లకు షాక్ ఇచ్చినట్లయింది. రాజకీయంగా రెడ్ల ఆధిపత్యం ఎక్కువగా ఉండే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆ సామాజిక వర్గానికి డిసిసి పదవి దక్కలేదు. ఉమ్మడి జిల్లాలో 3 కొత్త జిల్లాలకు 2 బీసీ, 1 ఎస్సీ సామాజిక వర్గానికి ప్రాధాన్యమిచ్చింది అధిష్టానం. యాదాద్రి, భువనగిరి జిల్లా నుంచి ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు డిసిసి బాధ్యతలు అప్పగించారు రేవంత్. ఈయన కోమటిరెడ్డి బ్రదర్స్ అనుచరుడి అయినా ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనుసన్నల్లో పనిచేస్తున్నారని పార్టీలో టాక్. ఇక సూర్యాపేట జిల్లా డిసిసి పదవి తన సతీమణి కోదాడ ఎమ్మెల్యే పద్మావతికి ఇవ్వాలని ప్రతిపాదన పెట్టారట ఉత్తమ్. ఆయన సిఫార్సును పక్కన పెట్టి గుడిపాటి నరసయ్యకి డిసిసి పగ్గాలప్పజెప్పారు రేవంత్. ఇక నల్గొండ జిల్లాలో రేవంత్ కోటరీ నేతగా ముద్రపడ్డ పున్నా కైలాష్ నేతకు డిసిసి పదవి ఇవ్వడం హాట్ టాపిక్గా మారింది. పున్న కైలాష్కు డీసీసీ పదవి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ మంత్రి కోమటిరెడ్డి ముఖ్యమంత్రికి రాసిన లేఖ కలకలం రేపింది. 3 ఏళ్ల క్రితం కైలాష్ తనను తిట్టాడని, అందుకే ఆయన్ను డీసీసీ పదవి నుంచి తప్పించాలని కోమటిరెడ్డి తన లేఖలో ప్రస్తావించారు. లేఖను అధిష్టానం గాని, ముఖ్యమంత్రి గాని పెద్దగా పట్టించుకోకపోవడం కోమటిరెడ్డికి బిగ్ డ్యామేజ్ చేసింది. అసలే బీసీ రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై ఆ సామాజిక వర్గ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉండగా
కోమటిరెడ్డి లేఖ ఇష్యూ పుండు మీద కారం చల్లినట్టయింది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే అప్పట్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన ఇద్దరు నేతలకు కీలక పదవులు దక్కడం, రేవంత్ ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసిన రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కకపోవడం, ఫైనల్ గా ఇన్నాళ్లు సీనియర్లు ఆధిపత్యం నడిచిన ఉమ్మడి నల్గొండ జిల్లాలో రేవంత్ పాగా వేయడం రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీసింది. మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పుడున్న సీనియర్లలో కుందూరు జానారెడ్డికి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి కొంత ప్రాధాన్యం ఇస్తున్నా కోమటిరెడ్డి బ్రదర్స్ ఆధిపత్యాన్ని దెబ్బ కొట్టేందుకు రేవంత్ చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయనేది రాజకీయ విశ్లేషకుల మాట. వారి సొంత నియోజకవర్గంలో తప్ప మిగతా నియోజకవర్గాల్లో వేలు పెట్టకుండా తన అనుచర వర్గానికి కీలక బాధ్యతలు అప్పజెప్పడంలో సీఎం సక్సెస్ అయ్యారని చెబుతున్నారు. చూడాలి మరి ముందు ముందు రేవంత్ రెడ్డి ఎత్తులు ఇంకెలా ఉంటాయన్నది.